రాష్ట్రంలో వైసీపీ పార్టీ కాపు నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు, అభూత కల్పనలు, కుట్రలు, కుతంత్రాలపై ప్రజలు అవగాహనతో ఉండాలని టీడీపీకి చెందిన కాపు నాయకులు సూచించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం కాపు నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. కొందరు వైసీపీ నాయకులు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం పేరును ఉపయోగించుకుంటూ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని సామాజిక వర్గాలను సమానంగా గౌరవించింది. కాపు సామాజిక వర్గం అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం మా విధానం కాదన్నారు. కాపులకి అన్ని విధాలుగా అండగా నిలిచేది కూటమి ప్రభుత్వం అని, కాపులు ఇప్పటికీ ఎప్పటికీ కూటమి ప్రభుత్వానికి అండగానే ఉంటారని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ తెనాలి మండల ఉపాధ్యక్షుడు ముళ్లపూడి వెంకట్, గాజుల విజయసారథి, అన్నదాసు నాగేశ్వరరావు, గుమ్మడి నరసయ్య, గద్దె వెంకట్రావు, ధూళిపూడి పూర్ణచంద్రరావు, కలకండ శేషయ్య, తిరుమల శెట్టి, వెంకట నారాయణ, కె శేషగిరి, తోట శ్రీకాంత్, పసుపులేటి ఏడుకొండలు, గోపిశెట్టి అప్పారావు, కాళిశెట్టి వెంకట నారాయణ పాల్గొన్నారు. కుల రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక తలంపుతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం అవడం అనేది అసాధ్యం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక సంక్షేమంగాను అన్ని రకాల ప్రజలకు అనుకూలంగాను నడుస్తుంది. ఆ రాజకీయాన్ని వీళ్ళ వల్ల కాదు బద్దలు కొట్టడం. పేర్ని నాని గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సహించట్లేరు. కాపులను కేవలం టార్గెట్ చేసి, కాపు కులాన్ని టార్గెట్ చేసి కూటమి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, కూటమి మధ్య చుచ్చుపెట్టి ప్రజలను విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళ కార్యాచరణ చేస్తున్నారు. కాపులు తిరుగుబోతులు, తాగుబోతులు, వ్యసనపరులు అంటూ ఆయన వీడియోలు అన్నీ సర్క్యులేట్ అవుతాయని అందరికీ తెలుసు. అంత దుర్మార్గంగా కాపులను అవమానకరంగా మాట్లాడిన అంబటి రాంబాబు ఈరోజు ఏదేదో కాపులను ఉద్ధరించే నాయకులాగా మాట్లాడటం మరీ హాస్యాస్పదం. అందరూ నవ్వుకుంటున్నారు. అలాగే ఏంటి మాకు ఓటేయలేదు, కాపులు ఎవరు ఓటేయలేదు, కాపులు పవన్ కళ్యాణ్కి ఓటేశారు, మేము ఎస్టీ ఎస్సీ బీసీల ఓట్లతోనే వచ్చాం కానీ మా కాపులు ఎవరు ఓటేయలేదని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు నేను కాపు నాయకుడిని ఎలా చెప్పుకొని తిరుగుతాడు? కాపుల మధ్య ద్వేషాలు లేపి ఎలాగలా పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటికి లాగాలి, ఈ ప్రభుత్వం నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. మనం చూసినట్టయితే కృష్ణలంక గాదే సాయికృష్ణ 23 ఏళ్ల కుర్రాడు, వాడి మీద 22 కేసులు, వీటిల్లో 15 కేసులు వైసీపీ గవర్నమెంట్ జగన్ గారు పెట్టినాయి. మనందరం కూడా ఆలోచించాలి. ఆ అబ్బాయి వయసుకి ఆ అబ్బాయి మీద పోక్సో కేసు, గంజాయి కేసులు, తర్వాత బ్లేడ్ బ్యాచ్ కేసులు, మానవ భంగాలు, ఇన్ని కేసులు ఉన్నటువంటి వాడు ఒక తప్పు, వాడు ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిందని చెప్పి వాడిని భుజాన వేసుకొని ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టి ఆయన కూటమి నుంచి బయటికి తేవాలనే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం?